గుళ్ళో పూజించేటటువంటి విగ్రహాల్లో నిజంగానే భగవంతుడు ఉంటాడా? నాగ్నిహోత్రం వినావేద నచదానం వినాక్రియ నభావేన వినాసిద్ధి తస్మాత్ భావో హి కారణం. అంటే దీని అర్థం ఏంటంటే కనుక వేదం వల్లించి అగ్నిహోత్రం చేయకపోవడం వల్ల వ్యర్థము, అలాగే తగిన దక్షిణ ఇవ్వకుండా యజ్ఞం చేయడం కూడా వ్యర్థము. అలాగే భావన లేకపోతే సిద్ధి పొందడం కుదరదు. అలాగే భావనతో కూడినటువంటి క్రియ మాత్రమే ఫలితం వస్తుంది. అలాగే మంత్రానికి దానికి దీనికి కూడా భావనే చాలా ముఖ్యం. భావమే ఆయుఃపుట్టు. భక్తి అనేటటువంటి విశ్వాసం ఉంటేనే సిద్ధిస్తుంది అనే విషయాన్ని శ్లోకంలో అర్థంగా చెప్తున్నాడు. అంటే దీన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే కనుక వేదం ఉందండి, కూర్చుని వేదం చదివేసుకుంటాను, వేదం పారాయణ చేసేస్తానంటే కుదరదు. వేదానికి హవనం చాలా ముఖ్యం, యజ్ఞం చాలా ముఖ్యం, హోమం చాలా ముఖ్యం. అందుకనే భారతదేశం యజ్ఞభూమి, వేదభూమి అన్నారు, యజ్ఞభూమి అని కూడా ఉన్నారు. పూర్వం అశ్వమేధ యాగం, పౌండరీక యాగం, వాజపేయ యాగాలు ఇవన్నీ కూడా. అంటే పూర్వకాలం ఎందుకు అస్తమాటు యాగాలు జరిగేవంటే మంత్రం యొక్క శక్తి అగ్నిహోత్రం ద్వారానే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి పంచభూతాత్మకంగా శక్తిని ప్రచోదింపజేసి మనందరికీ కూడా సస్యశ్యామలంగా వాతావరణం ఉండేలా చేస్తుంది. కాబట్టి వేదము పారాయణ జరగాలి, వేదము హవనం కూడా జరగాలి, హోమం కూడా జరగాలి. ఈ రెండు సమానంగా జరగాలి. ఈ రెండిట్లో అగ్నిహోత్రం అనేటటువంటిది లేకుండా ఉత్తి చేసేటటువంటి వేదం వర్లించడం వల్ల ప్రయోజనం లేదు అని. కాబట్టి వేదము వర్లించడం ఎంత ముఖ్యమో యజ్ఞం చేయడం అంత ముఖ్యం సస్యశ్యామలంగా ఉండాలంటే కనుక దేశం. అలాగే యజ్ఞం చేసిన తర్వాత తగిన దక్షిణ ఇవ్వకపోతే యజ్ఞం యొక్క ఫలితం కూడా వృధా. అందుకనే మనకు పురాణాల్లో చూసుకున్నా కూడా యజ్ఞం అయిన తర్వాత యజ్ఞానికి దక్షిణ ఇస్తారు. అలాగే కొంతమంది అతిథులను పిలిచి తాంబూలాలు ఇస్తూ ఉంటారు. తాంబూలాలు కూడా మానేయకూడదు అని చేత అదొకటి. అలాగే భావన అనేటటువంటిది లేకపోతే సిద్ధి లేదు. సాధారణంగా మంత్రానికి సిద్ధి పొందడం అంటారు. ఇప్పుడు గాయత్రి చేసినా, ఇంకొకటి చేసినా, నారసింహం చేసినా, రకరకాల మంత్రాలు ఉన్నాయి మనందరికీ కూడా. ఈ మంత్రము సిద్ధి పొందాలి. మంత్రాన్ని తపస్సు చేసేస్తే సిద్ధి రాదు. ఆ శ్లోకం చదివినప్పుడు ఆ భావన లోపల కలిగితే అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది. అలాగే మంత్రాలు కూడా భావన కావాలి.